తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ చేతికి చేరాయి. దాంతో ఇక రేపో మాపో ఆయనకి ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు ఖాయం అనే మాట వినిపించింది. చంద్రబాబు తన బాధ్యతల నుంచి తప్పుకుని నేరుగా నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేసేయొచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. అందుకు ముహూర్తం ఎప్పుడన్న దాని మీద ఇప్పటికే టీడీపీ అధిష్టానంలో చర్చలు జరుగుతున్నాయి అనే విషయం కూడా చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే మంత్రులు పలు రకాలుగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు మాటలు కూడా అవునన్నా కాదన్నా మా కాబోయే నాయకుడు నారా లోకేషే, ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే సమయంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా 2029లో సైతం తెలుగుదేశం పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు అంటూ తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనే మాటను నేరుగా టీడీపీ అధ్యక్షుడే చెప్పడానికి నిరాకరించారు. ఇలా అనేక సంకేతాలని పంపుతున్నటువంటి తరుణంలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు అన్న దాని మీద ఆసక్తి అయితే టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. కానీ తీరా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు లోకేష్ ఆశల మీద నీళ్లు జల్లేసినట్టుగా చాలామందే భావిస్తున్నారు. లోకేష్ ఆశించింది ఒకటైతే తమిళనాడు ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉండడంతో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడుతుంది అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉన్న కాలంలో స్టాలిన్ తనయుణ్ణి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేశారు. తొలుత మంత్రిగా బాధ్యతలు అప్పగించి 2 ఏళ్లు తిరగకముందే ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా హోదా కల్పించి ఉదయనిధి స్టాలిన్ సారథ్యంలోనే దాదాపు ఎన్నికలకు వెళ్ళినట్టుగా కనిపించింది. తీరా ఎన్నికల కథన రంగంలో డిఎంకే చతికిల పడింది. 2వ స్థానంతో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇది డిఎంకే శ్రేణులను నిరుత్సాహపరచడమే కాకుండా ఇప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉదయనిధికి అవకాశం, అధికారం కట్టబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాని తాలూకా ప్రభావం నారా లోకేష్ ఆశలకు గండి కొట్టేసినట్టుగా అంచనా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదయనిధి స్టాలిన్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో సీఎం తనయుణ్ణి ప్రోత్సహించే ప్రయత్నానికైతే పూనుకోబోతున్నారు అని అంతా ఆశిస్తున్నారు. తండ్రి పక్కకి తప్పుకుని తనయుడికి సీఎం సీటు అప్పగించవచ్చు అనేటువంటి అంచనాకైతే వస్తున్నారు. కానీ తీరా ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఫలితాలకు అసలు కారణం సన్ స్ట్రోక్ అని కొంతమంది భావిస్తున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మొత్తం వ్యవహారాలన్నింటినీ ఉదయనిధే చక్కబెట్టేశారు. ఉదయనిధి కనిసన్నల్లోనే మొత్తం ప్రభుత్వం యథేచ్ఛగా సాగిపోయింది అనే మాట బలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతకు ఉదయనిధి స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలే కారణం అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాకుండా నారా లోకేష్ని మరికొంతకాలం పాటు వెయిటింగ్ లిస్టులో పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేయొచ్చు అనే అభిప్రాయానికి రావడానికి తమిళనాడు ఫలితాలు కారణంగా మారుతున్నాయి. ఎందుకంటే స్టాలిన్ తనయుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కారణంగానే డిఎంకే ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకుంది అనే అభిప్రాయం బలంగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి వస్తే 2029 ఎన్నికల ముంగిట మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితిలో ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం ఎందుకు అనే అభిప్రాయం టీడీపీ అధిష్టానంలో బలపడేందుకు ఆస్కారం ఇస్తుంది. దాని కారణంగానే లోకేష్ని ఇంకొంతకాలం పాటు వెయిటింగ్ లిస్టులో ఉంచి ఆయనకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించే దానికి ముహూర్తాన్ని మరికొంతకాలం పాటు వాయిదా వేయొచ్చు అనే దానికి చాలామంది వస్తున్నారు. నిజంగా అలాంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తే దాన్ని నారా లోకేష్ సహిస్తారా అనే అనుమానం కూడా, నారా లోకేష్ ఎప్పటికప్పుడే తాను వీలైనంత వేగంగా ముఖ్యమంత్రి అయిపోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ కూటమి కావడం, కూటమిలో పెద్ద పక్షంగా కూటమిలో మరో మిత్రపక్షం జనసేన ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉండడం, ఇలాంటి అనేక కారణాలతో చంద్రబాబు సైతం ఆచితూచి అడుగులేస్తున్నారు. కానీ నారా లోకేష్లో కుతూహలం అయితే ప్రస్ఫుటంగా బయటపడుతుంది. ఈ తరుణంలో తమిళనాడు ఎన్నికల కారణంగా నారా లోకేష్ మరికొంతకాలం పాటు వేచి చూడక తప్పని పరిస్థితి వస్తే ఆయన దాన్ని ఏ తీరున చూస్తారు, ఎంతకాలమని వేచి చూస్తారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పటికే చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది అనే అభిప్రాయం ఉన్నటువంటి తరుణంలో లోకేష్ మరికొంతకాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన అందుకు సిద్ధమవుతారా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏమైనా తమిళనాడు ఎన్నికల ఫలితాలు టీడీపీ అధిష్టానాన్ని పునరాలోచనలో
పడేయడానికి కారణంగా మారుతున్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది.